బైడెన్కి ఆ సలహా నేనే ఇచ్చా. తన సలహా మేరకే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. తన వీడియో రిలీజ్ అయిన 48 గంటల్లోనే బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతా అప్పుల్లో కూరుకుపోయిందని చెప్పారు. తాను విదేశాల నుంచి ఏపీ, తెలంగాణకు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తానని తెలిపారు. ఆయన ఇంకా ఏమన్నారో ఈ వీడియోలో చూడండి. అందుకే నాకు గౌరవం ఇస్తారు, ఎందుకంటే నేను అవి ఎక్స్పోజ్ చేయను మాటలు. సో వారు మద్దతు అడిగిన తర్వాత డిసెంబర్ 13ని కన్ఫర్మ్ చేశారు. జనవరి 29ని మీరు చూశారు, చక్కగా నా ప్రక్కన కూర్చోమంటే లేదు సార్ నేను నిలబడతాను అన్నారు రేవంత్ రెడ్డి తమ్ముడు. పక్కన కూర్చొని మరి ఇన్విటేషన్ ఇచ్చారు. ఆయన వల్ల తప్పు లేదు. ఆయనకి కాంగ్రెస్ నుంచి ఒత్తిడి వస్తుందా, చంద్రబాబు నాయుడు నుంచి ఒత్తిడి వస్తుందా? ఇప్పుడు ఆగస్టు 3 ఆయన అమెరికా వెళ్తున్నారు, కోట్లు ఖర్చు పెట్టి. ఎవరిని కలుస్తారు? అదాని లాంటి వాళ్ళు కూడా కలడానికి అక్కడ ఎవరు లేరు. అక్కడ అందరూ మిలియనర్సే ఉన్నారు, ఇండియన్స్, తెలుగు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు? సారీ టు సే, వాళ్ళు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తారా? అదే నేను జెఫ్ బేజస్తో మీటింగ్ ఏర్పాటు చేశాను రేవంత్ రెడ్డికి, అమెజాన్ ఓనర్తో, ఇలాన్ మస్క్తో మీటింగ్ ఏర్పాటు చేశాను. ఇలాంటి మీటింగు 10 మీటింగులు కన్ఫర్మ్ చేసి నేను రేవంత్ రెడ్డికి ఇచ్చాను. హైకోర్టు ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా నేను స్టీల్ ప్లాంట్కి $1 బిలియన్ to $5 బిలియన్ డొనేషన్స్ తెస్తాను అడిగితే కోర్టులో 10 సార్లు ప్రశ్నించారు. ఎక్కడుంది అమౌంట్? చూపించా. ఎవరిస్తున్నారు? చూపించా. ఎందుకు ఇస్తున్నారు? చూపించా. వాళ్ళ కంపెనీలు పెట్టుకోవడానికి 99 years లీజ్. ఇది అందుకే 10 కోర్టులో 10 కేసుల్లో 10 గెలిచాను. సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు, ఏపీ హైకోర్టు. అంటే కోర్టులే నాకు ఫేవరబుల్గా రూలింగ్ ఇచ్చి 10,000 కోట్లు కామారెడ్డి ప్రాజెక్ట్ నా పేరే లేదా? కేసీఆర్ గారు ఆయన పుట్టినరోజుని సెక్రటరేట్ ఓపెన్ చేస్తున్నానంటే ఆర్గ్యూ చేసి ఆపేనా లేదా? స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపేనా లేదా? ఇలాంటి 10 ఆర్డర్స్ ఒక లా డిగ్రీ లేకుండా నేను ఒక లాయర్గా పార్టీ ఇన్ పర్సన్ ఆర్గ్యూ చేసి ఇంతమందికి మేలు చేస్తున్నానా లేదా? నేను చేశాను, చేయగలను, తెచ్చాను, తేగలను. అందుకనే ఈవీఎంల ద్వారా ఈసారి ఎలక్షన్లు నడిపాను. లెట్స్ ఫర్గెట్ దట్. చూసారా, మీకు లాస్ట్ వీక్ బైడెన్ గారిని కంటెస్ట్ చేయొద్దన్న వీడియో ఇంకొకరైతే రిలీజ్ చేస్తారా? నేను రిలీజ్ చేసిన 48 గంటల్లోనే బైడెన్ గారు నేను కంటెస్ట్ చేయట్లేదని ప్రేయర్ చేయించుకొని మరి ఆయన స్టెప్ అవుట్ చేసేసారు. అక్కడ క్యాథలిక్ ప్రీస్టు, నేనంటే ఆయనకి మేమంటే గౌరవం. ఎందుకు? మీ హెల్త్ బాగాలేదు, కంటెస్ట్ చేయకండి, ఆ కామలాకో మిషేల్కో ఇమ్మని ముందే వీడియో రిలీజ్ చేసి పెట్టారు మీడియాకి. చేసిన 48 అవర్స్లో ఆయన కంటెస్ట్ చేయట్లేదు. అయితే జో బైడెన్ గారు హెల్త్ బాగోక టెస్ట్ అప్. ఇప్పుడు కమలా హ్యారిస్ హాఫ్ ఇండియన్, అలాగే ట్రంప్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ వైఫ్ మన తెలుగు అమ్మాయి. అయినప్పటికీ నేను ఇంకా నెగోషియేషన్ చేసుకోవాలి, ఎందుకంటే అక్కడ ఎలక్షన్స్. ఇప్పుడే చెప్తున్నాను, 3 నెలల ముందే 3 నుంచి 4 రాష్ట్రాల్లో 50,000 నుంచి 1,00,000 ఓట్లలో గెలుపు ఓటమి. అందులో స్వింగ్ స్టేట్స్ లాంటి విస్కాన్సన్, ఒహాయో, వర్జీనియా, పెన్సిల్వేనియా లాంటి 5-6 స్టేట్లు ఉన్నాయి. ఎలక్షన్ని డిసైడ్ చేసింది 5 కోట్ల ఓట్లు పడినా గెలుపు ఓటమి మాత్రం 50,000 నుంచి 1,00,000. సో అదే ఒహాయోలో నా మీటింగ్కి వాషింగ్టన్ డీసీలో 17 లక్షలు ఎలాగొచ్చారో ఒహాయోలో 1,00,000 మంది వచ్చారు. 50 రాష్ట్రాల్లో 50 లక్షలు వచ్చారు. ఇప్పుడు నేను ఎక్కడ మీటింగ్ పెట్టినా స్టేడియంలు నిండుతాయి. మరి ఇండియాలో ఎందుకున్నా? ఈ దేశాన్ని రక్షించడం లేరు, వడ్డీ కట్టే పరిస్థితి లేదు. తెలంగాణ అప్పు 7 లక్షల కోట్లు అయితే, ఆంధ్ర అప్పు 13 లక్షల కోట్లు అయితే, దేశ అప్పు 240 లక్షల కోట్లు. వడ్డీ కట్టగలుగుతున్నారా? ఇదంతా బబుల్ ఎకానమీ. ఎప్పటికైనా చరిత్రలో మిగిలిపోయింది హీరోగా నేనే. ఈ 10 పార్టీల మాట ఈయన పవన్ కళ్యాణ్ కాదు, ప్యాకేజ్ స్టార్లు మిగిలిపోరు. ఎందుకంటే పవర్ కొరకు ఎవడైనా అమ్ముడుపోయాడు. నేను అమ్ముడుపోయానా? ఇదే మిత్రులు మోదీ గారు నాకు ఎంపీ రాజ్యసభ ఇచ్చి ఫారెన్ మినిస్టర్ ఇస్తానంటే తీసుకున్నానా? మీ ముందే కాదన్నా. పెద్దిరెడ్డి గారు, రూపాలా గారు అందరూ ఉంటుండే. ఎందుకు? ఈ అవినీతి పార్టీలకి అమ్ముడుపోవడానికి సిద్ధం. నేను సేవ చేస్తాను, నన్ను వాడుకోండి అంతే. డబ్బులు తీసుకొస్తాను, కంపెనీలు తీసుకొస్తాను, అభివృద్ధి చేస్తాను. ఛాలెంజ్ చేసి తెచ్చాను. 1981 నుండి నేను అభివృద్ధికి కృషి చేస్తున్నాను. 89 నుంచి సూపర్ కంపెనీస్ తీసుకొచ్చాను. గూగుల్, మైక్రోసాఫ్ట్ ఎవరు తెచ్చారు? ఇదే ఢిల్లీ
బిల్ గేట్స్ పేరు వినకముందు చంద్రబాబు నాయుడు గారు దేవగౌడ్కి ఎవరు పరిచయం చేశారు? అప్పుడు ఆయన ప్రధానమంత్రిగా నేనే కదా. ఇవన్నీ సాక్ష్యాలు రుజువులతో ఉన్నాయి కదా. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఈగోను పక్కన పెట్టి మోదీ పాదాలు మొక్కునే కంటే మనం ఎవడి పాదాలు మొక్కవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు తెలివైన వారు ఈ ఆగస్టు 8th ఆయన్ని మీడియా ద్వారా ఇన్వైట్ చేస్తున్నారు లీ మెరిడియన్ ప్రోగ్రామ్ at 6:30 in the evening. ఆల్ ఎంపీస్ని, ఆల్ లీడర్స్ని, ఆల్ పొలిటికల్ పార్టీస్ని. ఇఫ్ యూ సపోర్ట్, we will be blessed. If you don't support, country will suffer, not myself. But I have decided to continue my fight for the sake of 150 crore precious Indians.